రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు పాకం గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. గారెలు అయితే హాట్గా ఉంటాయి, స్నాక్ ఐటమ్. కాకపోతే ఇవి స్వీట్ గారెలు. పాకంలో వేస్తే పాకం గారెలు అవుతాయి. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. సాయి మినపప్పు పావు కేజీ, వాటర్ వేసి 3 లేదా 4 గంటల పాటు నానబెట్టి వాటర్ని తీసివేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసినప్పుడు వాటర్ను యాడ్ చేయవద్దు. పంచదార 200 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. ముందుగా పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో పంచదారను వేసుకుని కొంచెం వాటర్ను యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మరుగుతున్నప్పుడు పాకం చిక్కగా తయారవుతుంది. యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని ఇలా గరిటెతో పాకాన్ని కలుపుకుంటూ ఉండాలి. చేతి వేళ్ల మధ్య పాకాన్ని పెట్టుకుని ఇలా ప్రెస్ చేసి చూస్తే పాకం తయారవుతుంది. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గారెలు లేదా వడ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని పిండిని ఒక బాల్ లాగా తీసుకుని ఒక పేపర్ మీద గారెలాగా అద్దుకుని నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. ప్లాస్టిక్ షీట్ కానీ అరటి ఆకు కానీ వేసుకుంటే సులువుగా గారెలు వస్తాయి. ఇలా బాల్ను చేతిని తడుపుకుని ఒకసారి బాల్ను చేతి వేళ్లతో ఒత్తుకోవాలి. అన్ని వైపులా సమానంగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఈ గారెను తీసి మెల్లగా ఆయిల్లో వదులుకోవాలి. ఇలా మొత్తం అన్ని గారెలను వేసుకున్న తర్వాత రెండవ వైపునకు గారెను తిప్పుకోండి. గారెలన్నిటినీ ఇలా తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గారెలను వేపుకోవాలి. అలాగే ఈ గారెల్లో సాల్ట్ మరీ ఎక్కువగా కాకుండా లైట్గా యాడ్ చేసుకుంటే పాకంలో వేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నెమ్మదిగా వీటిని తీసుకుని మనం సిద్ధం చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఇలా వేడివేడి గారెలు వెంటనే పాకంలో వేసుకుంటే పాకం బాగా పీలుస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. మొత్తం అన్ని గారెలను ఆయిల్ నుంచి వేరు చేసి పాకంలో వేసుకోండి. పాకంలో గారెలన్నీ మునిగేలాగా ఒకసారి కలుపుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, సులువుగా అలాగే టేస్టీగా ఉండే పాకం గారెలు ఈజీగా ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఈ పాకం గారెలను ఈ పండుగ పూట ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. నార్మల్గా గారెలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఈ గారెలను సులువుగా తయారు చేసుకోవచ్చు. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.